డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. కానీ బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ 17-18 సినిమాలు దగ్గర ఒక సినిమా అటు ఇటులో చిరంజీవి గారితో ఎక్కువ, బాలయ్య ఇద్దరు ఎక్కువ. జస్ట్ 1 or 2 మూవీస్, పెద్దగా డిఫరెన్స్ కూడా అయింది. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమీ సెట్ కాలేదంటారా? తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా, పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాల కమిట్మెంట్లను బట్టి. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం, బాగుంటే చేస్తాం. అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకెక్కువ హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిల్మ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు నాకు, ఇంకా రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసేసుకున్నాను. సో న్యాచురల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అలాగా గ్యాప్ వచ్చింది, అంతేగాని ఇంకేంటి. ఒక హీరోయిన్గా అప్పటి వరకు హీరో పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్. మీరు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరోలు అందరితో కలిసి మీరు వర్క్ చేశారు. 60 మంది ఉంటారు అనుకుంటా, బహుశా 60 మంది హీరోలతో అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంటే కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, మా అందరూ ఆల్ అండ్ ఆల్. సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది. దాని తర్వాత అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ 2 హీరోల బరువు. ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా. అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా. గ్యాంగ్ లీడర్ చేశాను, మెకానికల్ లుడి చేశాను. సో చేశాను నేను, బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను. ఇంకా హీరో ఇమేజ్ 1-2 తప్ప, ఇంకా దాని తర్వాత కుదరలే. ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇక అది పీక్ పరాకాష్ట అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంతే కదా. నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరో ఇమేజ్ వస్తుంది, నేను యాక్షన్ సినిమాలు చేస్తాను, ఎంత రిస్క్ తీసుకుంటాను, ఎంత హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అవుతాను, నేను నా లైఫ్లో నేను ఊహించలేదు. నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు. ఇది నిజమేనా, ఇది ఎంత మాయా ఒక్కోసారి. బట్ అది మాయే, లైఫ్ అంటే మాయే, ఏం ఉండదు. ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం. చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు. సో ఏది తీసుకెళ్ళాం మనం, ఒకటి తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం. ఉన్నంత వరకు మంచి చేసామా, ఎగ్జిట్ అయ్యామా, అదే చూసుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి, ఎందుకు పిసినారులా ఉండాలి? 10 మందికి అన్నం పెట్టండి, కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి. మీరు చనిపోయేటప్పుడు ఏమో తీసుకెళ్ళరు కదా, మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు? అది కరెక్ట్ కాదన్నది నేను చెప్పదలుచుకుంది. 10 మందికి ఉపయోగపడి 10 మందికి కష్టంలో ఆదుకున్నా అనుకో, మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడ, మంచిది, మంచి చేసింది, అదొక్కటే తీసుకెళ్తాం. నిజం. మనకు కూడా తృప్తి ఉంటుంది జీవితంలో. బతుకున్నంత వరకు మంచి చేసాము దేవుడా, నాకింత చేస్తావు, నేనేం చేశాను, సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి. సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం, లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం. సోషల్ వర్క్ చేశాను, రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ దాని పెద్ద ఆర్భాటంగా పబ్లిసిటీలు చేసుకుని నాకు నచ్చదు. మొన్న కూడా మీ పుట్టినరోజు నాడు ఎంతమంది వచ్చారు మ్యామ్ ఆ రోజు? నేను చెప్పాను, నేను చూపించుకోను. అవును, నాకెందుకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉండదు, స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది. సో అందుకే వదిలేయండి, నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అన్నది నా ఆలోచన విధానం. తల్లి తెలంగాణ పార్టీ కింద మీరు చాలా వైద్య సేవలు కూడా అందించారు అప్పట్లో. సో దాని గురించి కూడా ఎక్కడ మీరు ఎప్పుడూ చెప్పుకోలేదు. అదే నేను చెప్పనమ్మా, చదివించేవాళ్ళని చదివిస్తాం, ఇంకా ఆర్థిక పరంగా అందిస్తాం, ఇవి చాలా రకరకాలు ఉంటాయి, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు, వేస్ట్. సో నాకు తృప్తి, నా జీవితంలో ఇది ఒక మంచి చేస్తాను, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. నాకు ఎవరికైనా ఏదైనా చేస్తే ఎందుకో తెలియదు, ఒక ఆనందం వస్తుంది. నాకు చేసుకోవడం కన్నా ఎదుటోళ్ళు చేస్తే సంతోషపడతాను నేను. సో నా లైఫ్ పద్ధతి అది.
అంటే చాలామంది విమర్శకులు అనండి లేదా మీ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళనండి తల్లి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది, ఎందుకు టీఆర్ఎస్లో విలీనం చేశారు అని అంటే మేము ఎందుకు పెట్టాలంటే ఆ రోజుకున్న పరిస్థితి ఏంటంటే ఒక మహిళగా ఇది నా బరువు నా భుజాన్ని వేసుకున్నాను. నా మెంటాలిటీ ఏంటంటమ్మా, ఒక ఇష్యూ నేను టేకప్ చేస్తే అది అచీవ్ చేసి దాంట్లో సక్సెస్ చూసే వరకు నేను నిద్రపోను. దానివల్ల నేను ఎంత కోల్పోతున్నానో సిద్ధపడతాను. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే నా కెరియర్ పరంగా కావచ్చు, ఏది కోల్పోయినా పర్లేదు, కానీ నేను అనుకున్నది సాధించాలి అన్న ఒక లక్ష్యంతో నేను తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. సో 98 నేను బీజేపీలో నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ కోసమే వచ్చాను. ఆ రోజుకున్న నాకు ఆఫర్స్ కానీ కంటెస్ట్ చేయమన్నా కానీ, లేకపోతే ఆ రోజు అధికారంలోకి వచ్చింది బీజేపీ, నేను మంత్రిని అయి ఉండేదాన్ని. నాకు లేనిది లేదు, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఆఫర్స్ చేశారు. కానీ ఇది కాదు కదా, ఒక ఉద్యమం, ఒక తెలంగాణ స్టేట్ అన్నది చాలా పెద్ద విషయం. అది ఒక మహిళగా నేను అది ఉన్నది ఆల్రెడీ ఉంది, దాన్ని బతికిద్దాం, దాన్ని తీసుకొద్దాం బయటికి, దాన్ని అచీవ్ చేద్దాం అన్న దీంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుని చేసుకుంటూ వచ్చాను. కానీ ఒక సందర్భంలో ఏంటంటే కొంతమంది నాయకుల వల్ల, నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా కావచ్చు ఆ రోజుకి. సో వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దీనివల్ల నేను ఆ రోజుకి ఉన్న పరిస్థితికి నేను పార్టీ విడిచి బయటకు రావాల్సి వచ్చింది. చెప్పాలంటే కూడా చెప్పచ్చు, ఇట్స్ బికాస్ ఆఫ్ టీడీపీ. చంద్రబాబు గారు ఆ రోజు పరిస్థితిలో వాళ్ళు అలయన్స్లో ఉన్నారు అందరూ. వాళ్ళు ఏంటంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ మనకి మోడీ గారికి ఉన్న మెజారిటీ, ఫుల్ మెజారిటీ అప్పుడు లేదు. నెంబర్ ఆఫ్ అలయన్స్ పార్ట్నర్స్, ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, మన అదేంటి టీడీపీ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంది. కాబట్టి అదేంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇవ్వాలి. ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే ఇచ్చేసేవాళ్ళు, కానీ రాలే. మిగతా అలయన్స్ పార్టీల మీద ఉండాల్సి వచ్చింది వాళ్ళ సపోర్ట్తో. అప్పటికీ నేను ఫైట్ చేశాను, మ్యాక్సిమం నేను ఫైట్ చేశాను. ఇంకొక స్టేజ్లో అయితే ఇంకా సరే, ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, చంద్రబాబు గారు కలిసి ఉండాలని. కానీ తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ స్టేట్ వస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది కదా అన్నది నాకు. ఎస్ మ్యామ్. 69 ఉద్యమం తీసుకున్నా, ఇంతకుముందు అనేక మంది త్యాగాలు చేశారు, కొట్లాడారు. కానీ ఎక్కడో చోట ఆగింది, మళ్ళీ దానికి ప్రాణం పోయాలి, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన. సో నేను ఆ రోజుకి మ్యాక్సిమం నేను కొట్లాడితే వాళ్ళు అది జరగనివ్వకుండా అడ్డుపడడం వల్ల ఇంకేదో కుదరదేమో అనేసి ఇంకప్పుడు పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చి అది అక్కడితో ఆపలే, దాన్ని బతికిద్దామని నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. పెట్టి ప్రతి ఇష్యూ మీద కొట్లాడాను నేను. 4.5 years నడిపాను, 2009 వరకు సో 2009 వరకు ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నన్ను బతిమలాడి రమ్మని, అసలు ఆలోచన లేదు నాకు, అసలు టీఆర్ఎస్లో వెళ్ళాలి లేదు. వాళ్ళ కేసీఆర్ గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు, ఆ రోజు తెలిసే పరిస్థితిలో లేదు, కానీ నాకు తెలుసు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నా పార్టీ ప్రెసిడెంట్ నేను. 4.5 years నుంచి ప్రతి ఇష్యూస్, రైతులు కావచ్చు, స్థానికుల ఉద్యోగాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, కరెంటు కావచ్చు, యువకుల ఇష్యూ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్ ఒకటి కాదు. ఇంత కొట్లాడుతూ దూకుడుతూ వెళ్తున్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ, అమ్మో ఈ అమ్మాయి బాగా దూకుడు మీద వెళ్తుంది అంటే బాగా చేస్తున్నాను నేను, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తున్నాను. కరెక్ట్. సో ఓ పక్కన మెచ్చుకునేవారు, బయట మెచ్చుకునేవారు. బట్ ఈ అమ్మాయి దూకుడు మీద వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, బలపడకూడదు అని కొంతమందికి ఉండొచ్చు. సో కేసీఆర్కి ఏంటి, ఆయనకి ఈవిడ స్ట్రాంగ్గా వెళ్తుంటే ఒక మహిళగా ఈవిడ రేపు బలపడిపోతే నేను వెనక్కి అయిపోతానేమో. అప్పుడు ఈ వాజ్ సో ఆయన అప్కమింగ్ అప్పుడు పార్టీ పెట్టుకుని 2001లో. సో ఈ అమ్మాయి ఇంత బోల్డ్గా వెళ్తుంది కదా, ఎందుకు లాగేస్తే బెటర్ కదా, ఆయన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు. నాకు కొంతవరకు అర్థమైపోయింది ఈయన కరెక్ట్గా ఉండడం. బట్ ఈయన ఏంటంటే మనుషులు కబురు పెట్టి, జయశంకర్ గారు మేధావులు వాళ్ళతో వీళ్ళతో ఏంటంటే మర్జ్ చేయమని నా మీద ఫోర్స్ పెట్టేవారు. నేను ఎందుకు అంటాను, రెండు ఒక కాజ్ మీద వెళ్తున్నప్పుడు మీరు తెలంగాణ కోసం, నేను తెలంగాణ కోసం. మీరు ఇప్పుడు వచ్చారు, నేను 98 నుంచి నేను మొదలు పెట్టాను. సో ఇద్దరం కలిసి
ఉద్యమాలు చేద్దామండి, నేను ఎందుకు నా పార్టీ మీ దాంట్లో విలీనం చేయాలి. ఆయన ఏంటంటే డొంక తిరుగుడు తిప్పి మిగతా మేధావులతోటి జయశంకర్ గారితో అందరి మీద ఇలా కాదు ఇలా బాగుంటుంది, ఇలా కాదు ఇలా బాగుంటుంది అనేసి చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఇంకా ఆఖరికి ఏం తీసుకొచ్చాడంటే ఇంక మనం ఏదో కరెక్ట్ కాదు వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్తో చేపించి కొన్ని కుట్రలు చేసి ఇంకా కాన్ఫరెన్స్ స్టేజ్లో నేను విలీనం చేయాల్సి వచ్చింది. లేకపోతే విలీనం చేసి ఉండేది అది కాదు. సార్ విలీనం చేశాను పోనీ అక్కడైనా కరెక్ట్గా నన్ను ఉంచాడా, అక్కడ నన్ను కరెక్ట్గా ఉంచలేదు ఆయన. జేరన్ దగ్గర నుంచి నన్ను సస్పెండ్ చేసి బయటికి పంపించే వరకు ఇదే టెన్షన్ నాకు. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను ఓడగొట్టాలని చూశాడు ఆయన. బట్ లక్కీగా నేను గెలిచాను నేను. సో గెలిచిన తర్వాత వెంటనే మళ్ళీ ఏదో ఒక నిందేయడం, ఒక సాకు చూపించడం, దాంతో నాతో మాట్లాడడం మానేశారు. 6 months ఎంపీగా గెలిచిన తర్వాత 6 months అని దూరం పెట్టాడు, మాట్లాడలే. నా కాన్స్టిట్యున్సీ పనులు నేను చేసుకున్నాను. మళ్ళీ ఈయన నిరాహార దీక్ష చేయబెట్టాడు. దాని తర్వాత ఈయన చచ్చిపోతాడేమో నేను మొత్తం ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి గవర్నర్తో మాట్లాడి, తివారీ గారు గవర్నర్ అప్పుడు తివారీ గారు ఉన్నారు, సో చిదంబరం గారు ఉన్నారు అప్పుడు, హీ వాజ్ హోమ్ మినిస్టర్. సో మిగతా అందరితో మాట్లాడి ఈయన నిరాగదీక్ష చేస్తున్నారు, ఆయన చనిపోతాడేమో అండి, హెల్ప్ చేయండి ఆయన్ని. అప్పటికి మాటలు లేవు నాకు ఆయనకి. సో ఈ రకంగా చేసాం. అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ ఆయన కలిసి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ పార్టీలో మళ్ళీ మామూలైంది. మళ్ళీ మామూలైన తర్వాత మళ్ళీ నా మీద ఇదే అది ఎప్పుడు ఆయన ఒక టైం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు, ఈవిని ఎప్పుడు బయటికి పంపించేద్దామని. సో 2013లో కాంగ్రెస్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన నైటే నన్ను సస్పెండ్ చేస్తాడు.